ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ ఉగ్ర సంస్థకు భారీ దెబ్బ తగిలింది. ఐసిస్ లో గ్లోబల్ సెకండ్ ఇన్ కమాండ్ గా భావించిన అబూ బిలాల్ అల్ మినూకిని అమెరికా, నైజీరియా సంయుక్త ఆపరేషన్ లో హతమార్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆఫ్రికాలో దాక్కుని కార్యకలాపాలు నడిపిస్తున్న ఈ టాప్ టెర్రరిస్ట్ ను అత్యంత గోప్యంగా ట్రాక్ చేసి ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్ టెర్రరిస్ట్ ను అంతమొందించామంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అబూ బిలాల్ అల్ మినూకి ఐసిస్ లో రెండో అత్యంత కీలక నేతగా వ్యవహరించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. అమెరికా సైన్యం, నైజీరియా ఆర్మీ కలిసి పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ దాడి ఎక్కడ జరిగింది, ఎయిర్ స్ట్రైక్ చేశారా లేక స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్ చేశారా అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. 1982లో నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో జన్మించిన అల్ మినూకి తరువాత ఐసిస్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ లో కీలక నాయకుడిగా ఎదిగాడు. 2018లో ఐసిస్ నేత మమ్మన్ నూర్ మరణం తర్వాత అతని ప్రభావం మరింత పెరిగిందని అంతర్జాతీయ భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ నెట్వర్క్ కు ఫండింగ్, ఆపరేషనల్ గైడెన్స్ అందించే వ్యవస్థలో అల్ మినూకి కీలక పాత్ర పోషించినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అల్ మినూకి పేరు 2023లోనే అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేరింది. అప్పట్లోనే అతనిపై ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా అతన్ని ఐసిస్ గ్లోబల్ డైరెక్టరేట్ లో కీలక వ్యక్తిగా గుర్తించింది. బోకో హరాంతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయని, లిబియాకు ఐసిస్ ఫైటర్లను పంపడంలో అతడు ప్రధాన పాత్ర పోషించాడని రిపోర్ట్లు చెబుతున్నాయి. అల్ మినూకి హతమవడంతో ఐసిస్ బలహీనపడుతుందా లేక కొత్త నాయకత్వంతో మళ్లీ పుంజుకుంటుందా అన్న దానిపై ఇప్పుడు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఫోకస్ పెట్టాయి.